హాయ్ హలో అండి, నేను మీ పిఆర్ బొటిక్ ప్రసన్నాని. ది డైలీ స్టిచ్ బుక్లో మరొక వీడియో యాడ్ అవ్వబోతుంది. యుఎస్ నుంచి పద్మ మ్యామ్, వల్లి మ్యామ్ వాళ్ళ పాపకి అండ్ బాబుకి స్టిచ్చింగ్స్ చేయించుకున్నారు. ఇంకా చేయించుకోవాలని మ్యామ్ వాళ్ళకి కోరిక ఉంది. బట్ మనకి అయిన వరకు అయితే మనం చేయగలిగాము. అందులో శారీస్ ఏంటి, శారీస్కి బ్లౌజెస్ ఏంటి, ఫ్రాక్స్ ఏంటి, కుర్తాస్ ఏంటి, కుర్తీస్ ఏంటి చూసేద్దాం. శారీస్ అయితే అన్నీ ఆన్లైన్ అండి. ఈ శారీ మాత్రం దగ్గరుండి పద్మా మ్యామ్కి నేనే బాగుంది మేడం కొనుక్కోండి అని చెప్పాను. అండ్ నాకు తెగ నచ్చేసింది. ఇందులో నేను నావీ బ్లూ కట్టుకున్నాను, లెనిన్లో బ్లాక్ బాగుంది కదా. ఈ శారీ అయితే నా సెలెక్షన్, నా కొన్ని సెలెక్టెడ్గా ఉన్న పీసెస్లో మ్యామ్కి నేను పంపించాను. అందులో మ్యామ్ ఈ బ్లాక్ ప్రిఫర్ చేసుకున్నారు. లెనిన్ చాలా బాగుంది. అయితే బ్లౌజ్ రన్నింగ్ దీంట్లోనే వచ్చిన దాన్ని దీన్ని ఇలాగే ఉంచేసి మ్యామ్కి ఒక బ్లాక్ బ్లౌజ్ స్టిచ్ చేసామన్నమాట. ఆ బ్లాక్ బ్లౌజ్ మాస్టర్ ఏ भी स्टिच कर दो मास्टर. मास्टर जा रहे, मास्टर को काम हो गया, मास्टर जा रहे. ఈ శారీ నేను తీసుకున్నానండి. దీనికి బ్లౌజ్ అనేది నేను 2 కుర్చీలు ఎక్కువ వస్తాయని చెప్పేసి మ్యామ్ ఉంచేయమన్నారు. ఆల్రెడీ మ్యామ్ ఒకటి వెల్వెట్ బ్లాక్ స్టిచ్ చేయించుకున్నారు. షో మా వాళ్ళు నిన్న ఏం చేశారో తెలుసా అండి, పెట్టాల్సిన డోరీని ముందు పెట్టారు. సో ఆ శారీకి బ్లాక్ బ్లౌజ్ ఇది సెట్ అయిపోతుందని నేనే మ్యామ్కి చెప్పాను. చూసారా ఇక్కడంతా స్కాలాప్, మ్యామ్ షోల్డర్ బ్రాడ్గా ఉంటుంది. బ్యాక్ నెక్ డిజైన్ అండి. ఇది వచ్చేసి సైడ్ స్కాలాప్, ఫ్రంట్ మాత్రం ఇలా కర్వ్ ఇచ్చాము. ఇది మీకు బాగా స్కిన్ మీద బాగా హైలైట్ అవుతుంది. మ్యామ్ అయితే మంచి ఫెయిర్, అసలు రేంజ్లో హైలైట్ అవుతుంది అనమాట. ఇది హ్యాండ్స్కి కూడా స్కాలాప్. సో ఈ బ్లాక్ శారీకి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో మ్యామ్ని నేను అందులోనే బ్లౌజ్ అలా ఉంచేసుకోండి మ్యామ్, కుర్చీలు వస్తాయని చెప్పేశాను. అండ్ ఇది ఆన్లైన్లో కొనుక్కున్నారు మ్యామ్. శారీ ప్యూర్ లెనిన్ కలంకారీ అండి. కాస్ట్ చాలా పడింది. శారీ అంతా నేనేం ఓపెన్ చేయను, మడత పెట్టి మాకు సరిపోతుంది. సో దీనికి బ్లౌజ్ మాత్రం, దీనికి వచ్చేసి మాత్రం ఈ శారీకి అండి, కలంకారీ లెనిన్ ప్యూర్ శారీకి ఇది బ్లౌజ్. దీనికి ఇలా ఇచ్చేసాడు. సో దీనిలో ఉన్న బ్లౌజ్నే యూజ్ చేసాము. సన్నగా షోల్డర్ ఇచ్చేసి బ్రాడ్ రౌండ్ అనమాట విత్ డోరీస్. పద్మా మ్యామ్ శారీ, మ్యామ్కి రెడ్ ఎక్కువ ఉంటాయి, అయినా కూడా రెడ్ ఎక్కువే తీస్తాను ప్రసన్న అని చెప్పారు. సో ఇది చాలా చాలా కాస్ట్లీ అండ్ ప్యూర్ టిష్యూ అండి విత్ సాటిన్ బోర్డరు. చాలా బాగుంది శారీ. ఆన్లైన్లో కొన్ని తెలియక మోసపోతాం, కానీ ఆన్లైన్లో మ్యాక్సిమం అన్నీ ఇప్పుడు జెన్యూన్ దొరుకుతున్నాయి. అది మనకు ఒకసారి ట్రస్ట్ అయింది అనుకోండి, మనం ఖచ్చితంగా తీసుకుంటాము. ఈ శారీ పద్మా మ్యామ్ తీసుకున్నారు. సేమ్ వల్లి మ్యామ్కి ఇంకో శారీ సేమ్ అదేనండి, టిష్యూలో మ్యామ్ బ్లూ కలర్. అయితే మ్యామ్కి శారీకి ఈ బ్లౌజ్ ఇలా ఇచ్చారు. పాయింటెడ్ వర్క్ అంటారు కదా, మనం చికెన్ కారీ, చందేరి, ప్యూర్ రా సిల్క్ మీద ఇలా ఇచ్చేసాడు. దీనికి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి కర్వ్ షేప్ ఇచ్చేసాము రౌండ్ మీద. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ బాగుంది కదా, పర్ఫెక్ట్ కాంబినేషన్. నెక్స్ట్ మ్యామ్ శారీస్, వల్లి మ్యామ్ శారీస్. వల్లి మ్యామ్కి బ్లూ కలర్ ఇచ్చాడు. సేమ్ బోర్డర్ కలర్ సాటిన్ ఏదైతే ఇచ్చారో అదే వల్లి మ్యామ్కి ఇచ్చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చిందండి. దీనికి నార్మల్ 3 పాయింట్ షేప్, కర్వ్ షేప్ ఇచ్చేసాము. ఇది వల్లి మ్యామ్ బ్లౌజ్. ఫ్రంట్ కూడా అలాగే 3 పాయింట్ షేపు. సో దీనికి ఇది. అండ్ ఇంకొక శారీ ఉంది. ఇది వచ్చేసి ప్యూర్ పోచంపల్లి పట్టు శారీ. ఇలా ఇచ్చారు, బోర్డర్ పెద్దగా వచ్చింది. మ్యామ్దే ఇది, ఆల్రెడీ మ్యామ్ పంపించారు కొరియర్ నాకు. సో దాంట్లో ఇది బ్యాక్ డ్రాప్ ఇచ్చేసి ఫ్రంట్ ఇలాగా కర్వ్ షేప్లో సేమ్, అంటే ఇలా బ్రాడ్గా వచ్చేలాగా నెక్ పెట్టేశాము. దీనికి ఇలా చేసాం. హ్యాండ్స్ మాత్రం కొంచెం హైట్ పఫ్ ఇచ్చారు. మ్యామ్కి అన్నిటికీ హైట్ పఫ్ ఉంటే ఇష్టం అంట వల్లి మ్యామ్కి. సో ఇది లుక్ అయితే ఇది. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇచ్చాడు. అండ్ పద్మా మ్యామ్ది బ్లాక్ బ్లౌజ్తో పాటు ఇంకొక వెల్వెట్ బ్లౌజ్ తీసుకున్నామండి. ఈ వెల్వెట్ బ్లౌజ్లో మ్యామ్కి బ్యాక్ సైడ్
ఇలా కర్వ్ ఇచ్చాము. అయితే కొన్ని బ్లౌజెస్కి 2 డోరీస్ ఇచ్చాము, కానీ కొన్ని బ్లౌజెస్కి క్లాత్ లేదు. ఉన్నదానికి మేము మేనేజ్ చేసి వేసాము. క్లాత్ నార్మల్గా 1 మీటర్ వరకే తీసుకున్నాం అనమాట. సో ఇది కర్వ్ షేప్. బ్యాక్ సైడ్ 3 పాయింట్స్కి ఇచ్చి మళ్ళీ కింద కర్వ్ షేప్ స్కాలాప్ ఇచ్చి ఫ్రంట్ 3 పాయింట్ ఇచ్చి ఇలా బ్రాడ్గా. మ్యామ్ హైట్ ఉంటారు, సో లెంత్ ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి వల్లి మ్యామ్ది. వల్లి మ్యామ్ ఆల్రెడీ ఇక్కడే లోకల్ కొరియర్లో ఆల్రెడీ ఒక బ్లౌజ్ పెండింగ్ ఉంది ప్రసన్న, దానికి చేసి పంపించండి అని చెప్పేసి అన్నారు. చినియా సిల్క్ శారీ అంట. సో దానికి ఇలా ప్లెయిన్ ఇచ్చేసాడు. ఇది నార్మల్గా రౌండ్ నెక్ ఇచ్చేసాము, అంటే కర్వ్ షేపే, చిన్న పాయింట్ షేప్ ఇచ్చేసి విత్ కప్స్. ఇది కూడా వల్లి మ్యామ్ బ్లౌజ్. ఇది కూడా వల్లి మ్యామ్ బ్లౌజే. మ్యామ్ ఒక శారీ పంపించారు, శారీ ఉంది మ్యామ్ దగ్గర. ఆ శారీ ఫోటో ఎగ్జాక్ట్గా మనకు పంపించారు. సో ఆ ఫోటోకి అయితే మ్యాచ్ చేసాము. ఎగ్జాక్ట్ అని నేను గ్యారంటీ చెప్పలేను, కానీ ఆ ఫోటోకి మనం మ్యాచ్ చేసి తీసుకున్న బ్లౌజ్ ఇది. మనమే తీసుకున్నాము. ఇది ఒకటి పైతాని బ్లౌజ్. అండ్ ఇది కూడా అలా తీసుకున్నదే వల్లి మ్యామ్కి. మ్యామ్కి కూడా సేమ్ మన వెల్వెట్ బ్లాక్ బ్లౌజ్కి పద్మా మ్యామ్కి ఎలా ఇచ్చామో వల్లి మ్యామ్కి ఈ బ్లౌజ్కి అలా ఇచ్చాము. ఇది పైతాని శారీ మ్యామ్ది. సో ఆ పైతాని శారీకి నెక్ షేప్ ఇలా ఇచ్చేసి హైట్ పఫ్ ఇచ్చేసి హ్యాండ్స్ స్కాలప్. సో ఇది. అండ్ పద్మా మ్యామ్ కోసం ప్యూర్ టస్సర్ టిష్యూ. ఇది 3 పాయింటే, ఏ కర్వ్ లేదు. ఎందుకు అంటే స్కాలాప్ ఇద్దాం అనుకున్నాం, కానీ అంత హైలైట్ అవ్వదని మాకు అనిపించింది. సో ఇలా కర్వ్ షేప్ వస్తుంది చూడండి, మీకు తెలుస్తుంది. ఇలా వచ్చేసి కింద బ్రాడ్ ఇచ్చేసాము. ఫ్రంట్ వచ్చేసి లీఫ్ షేప్ అండ్ హైట్ పఫ్ మ్యామ్కి. ఇది పద్మా మ్యామ్ బ్లౌజ్. ఇక్కడికి బ్లౌజెస్ కంప్లీటెడ్ అండి, మొత్తం బ్లౌజెస్ కంప్లీటెడ్. అండ్ వల్లి మ్యామ్వి ఫ్రాక్స్ ఉన్నాయి, 3 ఫ్రాక్స్. మనం తీసుకున్నదే జార్జెట్, ఎల్బో విత్ పఫ్. అండ్ ఇది 1 స్టెప్ ప్యారెట్ గ్రీన్, చూస్తున్నారు కదా, బాగుంది కదా. వచ్చేసి గేర్. టోటల్ 6 మీటర్స్ అన్నీ. ఒకటి మాత్రం 7 తీసుకున్నాము, 3 స్టెప్స్ది. ఇది ఒక ఫ్రాక్, బ్యాక్ డ్రాప్ ఇచ్చేసాం దీనికి, సేమ్ హైట్ పఫ్. దీనికి మాత్రం అదేమో పైన మనము గీదరింగ్ కనబడేలాగా ఇచ్చాము, దీనికి అలా ఇవ్వలేదు. ఇది వచ్చేసి టోటల్ 7 మీటర్స్ అండి, 3 స్టెప్స్. ఇందులోనే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కలిసిపోయింది. ఇక్కడ ఒక స్టెప్, ఇక్కడ ఒక స్టెప్, ఇక్కడ ఒక స్టెప్. ఇది వచ్చేసి 7 మీటర్స్. ఇది కూడా మనమే ఫ్యాబ్రిక్ బై చేసాము. ఇంకొక ఫ్రాక్ ఉంది. ఓ ఫ్రాక్ ఇదర గ్రీన్ మాస్టర్ అభి ఓయి. ఓకే, ఇంకో ఫ్రాక్ ఇంకా అది ఫినిషింగ్ నడుస్తుంది. అండ్ వల్లి మ్యామ్ డాటర్కి ఇది 2 కుర్తీస్ చూడండి. బ్యాక్ సైడ్ ఇలా ఒకవేళ లూజ్ ఉన్న టైట్ చేసుకోవడానికి కుర్తీస్కి కూడా ఇలా ఇచ్చేయమని చెప్పారు. సో అలా ఇచ్చేసాము. ఇది వల్లి మ్యామ్ డాటర్ కుర్తీ కూడా ఉంది పాపకి. ఇది ఒకటి. సార్ బ్యాక్ సైడ్ చూసారా, బెల్ట్స్ ఇచ్చారు మన వాళ్ళు. నార్మల్ కుర్తీస్. అండ్ ఇంకొకటి, ఇంకా వర్క్ నడుస్తుందండి, మా వర్కర్స్ అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇదొకటి. ఇది పద్మా మ్యామ్ డ్రెస్. దీనికి క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నా కూడా సరిపోలేదంటండి డోరీ కోసము. సో ఈ మెరూన్ పైపింగ్ ఇచ్చేసారు మన వాళ్ళు, కలర్ కాంట్రాస్ట్ బాగుంటుందని. సో ఇది వచ్చేసి పద్మా మ్యామ్ కుర్తీ. ఇది మనమే తీసుకున్నాం ఫ్యాబ్రిక్, చికెన్ కారీ. ఇది నేను చూపించాను కదా ఫ్యాబ్రిక్స్ వీడియోలో, అదే ఫ్యాబ్రిక్. నాకు పద్మా మ్యామ్కి, చిన్న పాపకి. ఇది ఇంకా బాగుంది కదా, నాకు ఈ నెక్ బాగుంది అనిపిస్తుంది. సో నేను కూడా ఇదే ఫాలో అయిపోతాను. సో ఇదొక కుర్తీ. అండ్ స్పెషల్ కుర్తా ఫర్ పద్మా మ్యామ్ సన్ అనమాట. మయూ కుర్తా. ఇది ప్యూర్ రా సిల్క్ మీద కలంకారీ అండి. ఇది కుర్తా, బాయ్ కుర్తా. ఇది వచ్చేసి మయూకి, మ్యామ్ వాళ్ళ బాబుది. ఇది ఆల్రెడీ మనం సపరేట్ షార్ట్ క్లియర్గా చేసాము. అండ్ మీరు వర్క్ చూడొచ్చు. అండ్ ఇది చూడండి, నేను మిర్రర్లో చూస్తున్నాను. ఇది ఫుల్, ఇదొక సెట్. అండ్ దీంతో పాటు మన వల్లి మ్యామ్ డాటర్కి ఇదొకటి స్లీవ్లెస్ ఫ్రాక్, బట్ దీని మీద ఇంకొక బ్లౌజ్ వస్తుంది. సో ఇది దీనికి మాత్రం బ్లౌజ్ ఇంకా అవుతుందండి, మిషన్ మీదే ఉంది. బట్ నాకు
ఇవన్నీ ప్యాక్ చేయడానికి టైం పడుతుందని చెప్పేసి వీటి వరకు అయితే నేను డైలీ స్టిచ్ బుక్లో యాడ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే సపరేట్ వీడియోస్ నేను వేటికి చేయలేదు, అందుకని మనం ఫుల్ వీడియోలో చేసేసుకుంటున్నాము. ఇవన్నీ కలిపి ఒక వీడియోలో యాడ్ చేసి పోస్ట్ చేస్తాను. మాకు హెమ్మింగ్స్ వేసే వాళ్ళు ప్రాబ్లం అయిపోయిందండి, పాపం మా వర్కర్సే మేనేజ్ చేశారు, మేము ఎలాగో మేనేజ్ చేసాము. ఇది వచ్చేసి ఇంకా స్టిచెస్ వేయాల్సి వచ్చింది. ఇది ఫ్రాక్, వల్లీ మ్యామ్ ఫ్రాక్, ఇది కూడా మనమే తీసుకున్నాం. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఫ్లోరల్ జార్జెట్ 3/4 హ్యాండ్స్. సో ఇక్కడ వరకు ఇవి కంప్లీట్ అనమాట. ఇంకొక బ్లౌజ్ కూడా అయిపోవచ్చింది, బట్ అది నేను చూపించగలిగితే చూపిస్తాను ఇప్పుడే. అండ్ రెడీ అయిపోయిందండి, చూడండి. ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా చేసాము, బట్ లెహెంగా బ్లౌజ్ లాగానే, బాడీ లెహెంగా ఎలా చేస్తామో అలాగా పైన బ్లౌజ్ మాత్రం ఇది సెట్ అన్నమాట. దీనికి ఇలా మనమే తీసుకున్నాము, ఈ ఫ్యాబ్రిక్ మనమే తీసుకున్నాము, ఇది కూడా మనమే తీసుకున్నాం, ఇలా సెట్ చేసాం. ఇది సెట్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఓపెన్ జిప్ ఇచ్చాం. ఇవన్నీ కూడా యుఎస్ నుంచి పద్మా మ్యామ్, వల్లీ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ. మీరు కూడా ఇలాంటి ఫినిషింగ్స్ ఫిట్టింగ్స్ కోసం ట్రై చేస్తున్నట్లయితే, ఇలాంటి క్లాత్స్ కూడా బై చేసి స్టిచ్చింగ్ చేయాలని మీరు అనుకున్నట్లయితే కాంటాక్ట్ చేయండి PROT.